నాతో మాట్లాడు, నేను నీకు చూపిస్తాను. జీవితంలో మార్గం కనిపించకపోతే మనసు ఎంత బరువెక్కిపోతుంది. సమస్యలు చుట్టుముట్టి ఏమి చేయాలో తెలియక గందరగోళంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుడు నీ కోసం ఏ గొప్ప ప్రణాళికలు పెట్టాడో తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది కదా. అయితే దేవుడు నీతో మధురంగా మాట్లాడుతున్నాడు. హృదయం తెరిచి విను. ఇర్మియా 33:3లో దేవుడు ఇలా ఆహ్వానిస్తున్నాడు, నాతో మాట్లాడు, నేను నీకు జవాబు ఇస్తాను. నీవు ఇంతవరకు తెలియని, ఊహించని గొప్ప అద్భుతమైన విషయాలు నీకు చూపిస్తాను. ఈ మాటలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నాతో మాట్లాడు అంటే నీ హృదయంలోని మాటలన్నిటినీ నాతో నువ్వు ముచ్చటించి చెప్పినప్పుడు నేను వింటున్నాను, నీకు దగ్గరగా ఉన్నాను, నేను తప్పక జవాబు ఇస్తాను, నీ బాధలకు ఓదార్పు, నీ ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. మరి ముఖ్యంగా నీవు ఊహించని గొప్ప అద్భుతమైన ప్రణాళికలు, ఆశీర్వాదాలు నీ కళ్ళ ముందు పెడతాను. అంటే నీ ఒంటరివి కాదు. దేవుడు నిన్ను ప్రేమతో పిలిచి నీ జీవితంలో అద్భుతాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ మధురమైన మాటలు వింటున్న నువ్వు, నేను దేవునికి నీ హృదయంలో ఉన్న ప్రతి మాట దేవునితో చెప్పినప్పుడు ఆయన ప్రతి విషయంలో నువ్వు ఊహించని విధంగా గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేసి నిన్ను సంతోషపరిచి ఆయనకు మహిమార్థంగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన తట్టు తిరుగు, ఆయన నీ తట్టు తిరిగి ఆయన నీ గొప్ప మేలు చేస్తారని ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.